హాయ్ యూట్యూబ్ లవర్స్, వచ్చావా తల్లి మా మీదకి దండయాత్రలాగా ఉప్మా యాత్ర చేయడానికి అని అనుకుంటున్నారా? ప్లీజ్ అలా అనుకోకండి. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఇడ్లీ, అట్టు, చపాతీ, పూరి అని వీకంతా ఇవే తింటూ ఉంటాం. ఏదో ఒక రోజు పిండి తగ్గిపోయిందనో అయిపోయిందనో ఉప్మా చేసుకుందాంలే అని అనుకుంటారు కదా. అలా చేసుకునేటప్పుడు ఒకసారి ఈ స్టైల్ ట్రై చేయమని చెప్తున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గోధుమ రవ్వ కొంచెం చాలా సన్నగా ఉండి చూసుకోండి. ఎందుకంటే చిన్నపిల్లలకి అది చాలా ఈజీగా ఉండిద్ది తినడానికి. ఎప్పుడైనా తిరమాతలోనే రవ్వ వేయండి. అది ఏ ఉప్మా అయినా, బొంబాయి రవ్వ అయినా, గోధుమ రవ్వ అయినా తిరమాతలోనే రవ్వ వేసి రవ్వను బాగా రోస్ట్ చేసినాక అప్పుడు పక్కన బాయిల్ చేసుకుని పెట్టుకున్న వాటర్ అప్పుడు ఈ రవ్వలు పోయండి. ఇలా చేయటం వల్ల మనం నూనెలో వేయించిన తిరమాత గింజలు చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అన్నమాట, మెత్తబడిపోవు. అదే బాయిలింగ్ వాటర్లో రవ్వ వేస్తే అనమాట ఆ బాయిల్లోనే మనం నూనెలో వేయించినవన్నీ ఉడికిపోయి చాలా మెత్తగా తగులుతాయి. అది టేస్ట్ అంత బాగోదు. ఇంకోటి చిన్న టిప్ ఏంటంటే, మనం వాటర్ ఎంతైతే తీసుకుంటామో లేకపోతే రవ్వ ఎంత తీసుకుంటామో దాని ఈక్వల్‌గానే రవ్వ గాని, వాటర్ గాని ఉండాలి. అప్పుడే అది బావుండిద్ది. లేకపోతే ముద్ద ముద్దగా